ఈరోజు మనం ఇక్కడ గోశాలకి విజిట్ చేయడానికి కారణం ఏంటంటే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ ఒక శుభసూచకంగా మన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇక్కడ గోశాలలో ఏంటంటే గాలికుంటు వ్యాధి అని చెప్పేసి మనకి మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి మనకి ఇబ్బందికరమైన వ్యాధి మనకు పెడుతుంది మన ఇండియా అంతా కూడా. దాంట్లో భాగంగా మనం అంతకు ముందే మనం 27 రౌండ్లు వ్యాక్సినేషన్ చేశాం. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కూడా ఈ వ్యాధి సోకుతూనే ఉంది. ఇది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలెట్టినప్పుడు ఇది 4వ రౌండ్. ఇది అంటే టోటల్గా 31 రౌండ్లు ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ఏంటంటే పశువుల్లో తెల్ల పశువులు కానివ్వండి, నల్ల పశువులు కానివ్వండి, అంటే గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, వీటన్నిటికి కూడా వ్యాధి ఎక్కువ జ్వరం రావటం 100%. అక్కడ వ్యాధి సోకిన యానిమల్స్కి 100% పక్కన ఉన్న యానిమల్స్ అన్నిటికి కూడా సోకుతుంది. అదేవిధంగా వ్యాధి వచ్చినప్పుడు కూడా మనకి ఒక 5% మోర్టాలిటీ కూడా ఉంటుంది, ఒక 5% యానిమల్స్ చనిపోవడం కూడా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనకి మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన రైతులు ఉత్పత్తి చేస్తున్న పాల ఉత్పత్తులు కానివ్వండి, మాంసం ఉత్పత్తి కానివ్వండి, ఎందుకంటే గొర్రెల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది కాబట్టి దీనివల్ల ఈ వ్యాధి ఉండటం వల్ల మనకి మన కంట్రీకి ముఖ్యంగా భారతదేశానికి మనం సుమారుగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాం. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ప్రణాళికను పెట్టుకొని దీని మీద చాలా ఖర్చు చేస్తూ ఇది 31వ రౌండ్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. మన కాకినాడ జిల్లాలో సుమారుగా 3,15,000 డోసులు 15,000 డోసులు 15,800 డోసులు మనకి సరఫరా చేయడం జరిగింది. వేటికైతే చిన్న కావుస్కి మనం చేస్తాం, వాటికి బూస్టర్ డోస్ కూడా 38,000 వరకు మనం చేస్తాము. ఇవన్నీ కలిపితే 3,15,800 డోసులు మనకి సరఫరా చేయడం జరిగింది. దీనికి మనం ఒక క్లస్టర్ మోడ్లో ఒక విలేజ్లో మొత్తం మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కానివ్వండి, మా డాక్టర్స్ కానివ్వండి, అలాగే మా ఏడీస్ కానివ్వండి, మా డీడీస్ కానివ్వండి, జేడీతో సహా అందరూ కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం ఒక ఉత్సవంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి 4 రోజుల్లోనే మేము ఇచ్చాము, కానీ 20 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. రైతాంగం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారి పశువులన్నింటినీ కూడా ఈ వ్యాధి బారి నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి బ్రూసెల్లా వ్యాధి అని చెప్పేసి అది ఒకటి వస్తుంది. దానివల్ల పశువులు గర్భకోశ వ్యాధులు వచ్చి పశువులు అబార్షన్స్ జరుగుతాయి. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గి అబార్షన్ జరిగిపోతూ ఉంటాయి. ఇది 7వ నెల 8వ నెలలో జరుగుతుంది కాబట్టి అది కూడా రాకుండా సైమల్టేనియస్గా 4 నెలల నుంచి 8 నెలలు ఉన్న ఆడజాతి పశువులన్నిటికీ కూడా మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాం. సైమల్టేనియస్గా ఇది కూడా జరుగుతుంది. ఇది కూడా రైతులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి సెన్సస్ కార్యక్రమాన్ని చేపట్టాం, లైవ్ స్టాక్ సెన్సస్. మనం మనుషుల్లో 10 ఏళ్ళకి ఒకసారి మనం సెన్సస్ కార్యక్రమం చేపడతాం, కానీ పశువుల్లో మాత్రం 5 ఏళ్ళకే చేపడతాం. ఎందుకంటే వాటి లైఫ్ తక్కువ కాబట్టి 5 ఏళ్ళకే మనం సెన్సస్ కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో భాగంగా మొత్తం మనం 380 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకినాడలో 380 మందికి ఈ ఎన్యూమరేషన్ ఎలా జరగాలి, ఏ విధంగా జరగాలి, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి మనం లాంచ్ చేస్తున్నాము. దాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో వారి ఆదేశాల అనుసారం వారు ఏదైతే ప్లానింగ్ ఇచ్చారో అదేవిధంగా మనం ఈరోజు సెప్టెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము. ఇది కూడా మరి రైతాంగం అంతా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకి ఎన్ని పశువులు ఉన్నాయన్నది మనకు తెలియాలి, మనకి ఎన్ని జాతులు ఉన్నాయన్నది తెలియాలి. సుమారుగా మనకి 251 జాతుల వరకు మనకు పశువులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనం ఎన్యూమరేషన్ జరగాల్సింది. అదేవిధంగా మన జిల్లాలో ఏవైతే మరి గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి, గోదావరి బ్రీడ్ ఉంది, అలాగే హెచ్ఎఫ్ ఉన్నాయి, మళ్ళీ అలాగే మన జెర్సీ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఒక లెక్క తేలితే మనం ఎక్కడున్నాం, పాల ఉత్పత్తిలో మనం ఎక్కడున్నాం, ఏ పశువు ఎంత పాలిస్తుంది,